జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి ప్రజలు చనిపోతే పోతే పోయారు ఇంకా ఏడుస్తారేంటి అని అప్పట్లో మంత్రిగా ఉన్న జోగి రమేష్ అహంకారంతో చేసిన వ్యాఖ్యలను ఎలా మర్చిపోతామని, అవి ప్రజలకు ఇంకా గుర్తున్నాయని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. వైసీపీ హయాంలో కల్తీ మద్యం మరణాలను సహజ మరణాలంటూ నిందితులను కాపాడే ప్రయత్నం చేశారంటూ జగన్ను ఘాటుగా విమర్శించారు. కల్తీ మద్యం నిందితుల్లో తెలుగుదేశం పార్టీ నేతలున్నా తమ ప్రభుత్వం అరెస్టు చేయించిందని మంత్రి ఎక్స్లో పోస్ట్ చేశారు. నిందితుల్లో ఇద్దరు మా పార్టీ వారుంటే వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేశాం. మీ 5 సంవత్సరాల పాలనలో ఏం చేశారు? దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. ఇంటికి పిలిపించుకొని భోజనం పెట్టి సన్మానించారు. కల్తీ మద్యం నువ్వు అమ్మిన వారిని నువ్వు కాపాడుతూ మహిళల పుస్తెలు తెంచావు. కోట్లకు కోట్లు దోచుకున్న నువ్వా కల్తీ మద్యం గురించి మాట్లాడేది అంటూ జగన్పై లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.